ఇజ్రాయెల్ భీకర దాడులతో గాజాలో పరిస్థితులు రోజురోజుకు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఓవైపు అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం దాడులను ఆపడం లేదు. ఆహార పంపిణీ కేంద్రాలను కూడా లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతోంది. ఈ తరహా ఘటనల్లో ఇప్పటివరకు 1000 మందికి పైగా సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అయితే హమాస్ను అంతం చేయడమే లక్ష్యంగా యుద్ధం ప్రారంభించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇప్పుడు గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలన్న కోరికతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దశలవారీగా గాజాను స్వాధీనం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. మరో 5 నెలల్లో ఆ ప్రాంతాన్ని హస్తగతం చేసుకునేలా అడుగులు వేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆ దేశ సెక్యూరిటీ కేబినెట్ కీలక సమావేశం నిర్వహించింది. గాజాపై చేపట్టాల్సిన నూతన కార్యాచరణ గురించి ఇందులో చర్చించారు. మరోవైపు గాజాలోని ఉత్తర, ఖాన్ యూనిస్లోని దక్షిణ ప్రాంత ప్రజలకు ఇజ్రాయెల్ మిలిటరీ ఇప్పటికే కీలక హెచ్చరికలు జారీ చేసింది. వారం రోజుల్లోగా నెతన్యాహు ప్రభుత్వం గాజాను స్వాధీనం చేసుకోబోతోందని, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. అయితే హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో విజయం సాధించలేకపోతోంది. తొలుత గాజా సిటీ మొత్తాన్ని తన అధీనంలోకి తీసుకుని సహాయ పంపిణీ కేంద్రాలను పెద్ద ఎత్తున పెంచాలని భావిస్తోంది. దీంతో సాధారణ పౌరులంతా సహాయం కోసం ఒక చోటికి చేరిన తర్వాత ఆ ప్రాంతాల్లోని మిగతా భూభాగంలో బాంబుల వర్షం కురిపించాలని భావిస్తోంది. వ్యూహం అమల్లో భాగంగా తొలి విడతగా దాదాపు 10 లక్షల మందిని గాజాను ఖాళీ చేయాలని హెచ్చరికలు పంపనున్నారు. దీంతో గాజా స్ట్రిప్లోని సగభాగం ఖాళీ అయినట్లవుతుంది. రెండో విడతగా సాధారణ ప్రజలు ఖాళీ చేసిన ప్రాంతాల్లో మిలిటరీ ఆపరేషన్ చేపట్టనున్నారు. తద్వారా మూలమూలల్లో దాక్కున్న హమాస్ ఉగ్రవాదులను మట్టుబెట్టాలన్నది ఇజ్రాయెల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కాగా దాదాపు 50 మంది ఇజ్రాయెల్ పౌరులు ప్రస్తుతం హమాస్ అదుపులో ఉన్నారు. వాళ్లంతా గాజా ఉత్తర ప్రాంతంలోనే ఉన్నట్లు ఐడిఎఫ్ అనుమానిస్తోంది. ఒకవేళ అక్కడ సైనిక చర్య చేపడితే తమ దేశ పౌరుల ప్రాణాలకు నష్టం వాటిల్లే అవకాశముందని ఇప్పటికే ప్రభుత్వానికి తెలియజెప్పింది. అయితే ఈ ప్లాన్ వర్కౌట్ కాకపోతే అమెరికా మధ్యవర్తిత్వంతో హమాస్తో చర్చలు జరిపి తమ దేశ పౌరులను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.